బాపట్ల వచ్చేసాము. హలో గాయ్స్! ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 13 ఆఫ్ వ్లాగింగ్. టైమ్ ఇప్పుడు 4:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. 6:00కి ట్రైన్ కాబట్టి ఈ మాత్రం లెగవకపోతే అస్సలు టైం సరిపోదు. ఎందుకంటే నేను వ్లాగ్ గూడా చేద్దాం అనుకున్నా కాబట్టి. ఇంకా లేచి టీ పెట్టి టీ తాగుతూ వ్లాగ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ అంతా ట్రావెలింగే ఉంటది. మా ఊర్లకి వెళ్ళడం ఇది చూపిస్తాను. సో, వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానెల్‌లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డీఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏంటో గాని ఎంత పొద్దున్నే లేచినా జర్నీ రోజు మాత్రం లాస్ట్‌లో టైం అవుతుంది పదండి అనే హడావిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంక లాస్ట్‌లో గబగబా రెడీ అయిపోయి బ్యాగులు తీసుకొని కిందకొచ్చేసాం. ఆల్రెడీ నీట్‌గా సర్ది పెట్టుకున్నాం కాబట్టి ఆ మాత్రం అన్నా 6:00కి ట్రైన్ అయితే 5:30కి మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాము. మామూలుగా అయితే ఆ టైంలో అసలు ట్రాఫిక్ ఉండదు. 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. కానీ జర్నీ చేస్తుంది మనం గదా! ఆ దేవుడు అనుకున్నాడు 10 నిమిషాలన్నా ఇలాంటి టెన్షన్ పెట్టకపోతే అస్సలు మజా రాదు అని. అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. రెడ్ సిగ్నల్స్ ఏస్తున్నారు. ఇంకా అలా అలా కరెక్ట్ టైంకి మేము స్టేషన్‌కొచ్చేసాము. ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. 5 మినిట్స్‌కి ట్రైన్ స్టార్ట్ అయింది. ఇంక ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఈ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత ఇన్‌స్టాంట్ టీ మిక్స్ కూడా ఇచ్చారు. ఇది టీ లాంటిది. మనం అనుకోని తాగేయాలి. ఎందుకంటే కొంచెం పొద్దున్నే హడావిడిగా ఉంటాం కాబట్టి. టీ లాగే ఉండిద్ది. కానీ అసలు టీ గాదు. మనం టీ అనుకోని తాగేయడమే అనమాట. సో, మనలాగా టీ అంటే ఇష్టపడే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉన్నా తాగేస్తాం గదా! అదే కాన్సెప్ట్ అనమాట ట్రైన్ ఎక్కినప్పుడు. ఇంకొంచెం సేపటికి టిఫిన్ తీసుకొచ్చి ఎదురుబెట్టారు. ఇది గూడా అంతే టిఫిన్ లాంటిదే అలా అనుకోని తినేయడమే ఆకలికి. నిజంగా వందే భారత్ స్టార్టింగ్‌లో చాలా మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు. క్వాలిటీ ఉండేది. కొంచెం టేస్ట్ అన్నా ఉండేది. ఆ తర్వాత తర్వాత క్వాలిటీ తగ్గిపోతూ వచ్చింది. అసలు ఈసారైతే అస్సలు టేస్ట్ లేదు. నాకైతే అసలు తినాలనిపించలేదు. కానీ ఇంకా ఆకలికి కొంచెం తినాలి కాబట్టి అలా తిన్నానంతే. అట్లా అనిపించింది నాకు. ఇంకసలే నైట్ నిద్రలేదు. మళ్ళా పొద్దున్నే లేచేసాను గదా! హార్డ్‌లీ 2½ అవర్ నిద్రబోయాను. సో, అందుకే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏదో చేసేసి కాసేపు అలా పడుకున్నామనమాట. మాకు మెలుకువొచ్చే టైంకి మా ఊరొచ్చేసింది. మా ఊరంటే అక్కడ ఆపరు. కానీ స్లో చేసేసరికి ఏదో ఒక చిన్న ఆశ అనమాట. బై మిస్టేక్‌లో ఆపుతారేమో, దిగేద్దాము, అబ్బా! మన ఊర్లో స్లో అవుతుంది అనుకున్న టైంకి మళ్ళీ ట్రైన్ ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది. అలా అలా ఒంగోలొచ్చేసింది. ఇంక ఒంగోలులో దిగి కాసేపు ఆ కాలు నొప్పికి అక్కడ రెస్ట్ తీసుకున్నామనమాట. ఎందుకంటే ఆ లిఫ్ట్ దగ్గర చాలా మంది జనాలున్నారు. ట్రాఫిక్ ఉన్నింది. అక్కడ అంతసేపు నిల్చునే కన్నా అని జెప్పి ఇంక అలా ఉండి అక్కడ ఆటో ఎక్కి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మా అక్క పప్పు చారు, చేపల వేపుడు ఇవన్నీ రెడీగా పెట్టింది. ఇంకా ఏమీ గుర్తు రాలేదు. వెంటనే అన్నం తినేసి కాసేపు మా అక్క వర్క్‌కెళ్ళేలోపు అలా కాసేపు స్పెండ్ చేశాము. ఇంకా అక్క వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు ఫోను బయటికి తీసి నేను, రువిక ఈ వ్లాగ్ స్టార్ట్ చేశామనమాట. బాయ్ దియా కనిష్క. దియా కనిష్క గాదు. అందరూ చూస్తారు. బాయ్ యూట్యూబ్. అబ్బో! మామూలుగా అయితే హాయ్ గాయ్స్ అంటది మా రువిక గాడు. అలాంటిది బాయ్ దియా, బాయ్ కనిష్క అంది. అంటే మా పెద్దక్క, మా పెద్ద పాప అనమాట. సో, అట్లా కాదు అందరూ చూస్తారు అనేసరికి బాయ్ గాయ్స్ అని చెప్పింది. మీరు కూడా మా రువికకి హాయ్ చెప్పండి. ఇంక కాసేపు మా చిన్న బావ, విజయ్, నేను, రువిక అలా కూర్చొని మాట్లాడుకున్నాము. మళ్ళీ ట్రైన్‌కి టైం అయింది. సో, మా చిన్న బావ మా ఇద్దరిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారు. టికెట్ తీసుకున్నాం. 5 మినిట్స్ అంతే ట్రైన్ వచ్చేసింది. సో, అక్కడ ఎక్కినోళ్ళం మళ్ళీ హాఫ్ అన్ అవర్‌కి బాపట్లలో దిగిపోయాం. 5:30 అలా అయిందనమాట. మేము బాపట్ల వచ్చేసరికి టైం. చూసారా ఒకే ఒక్క రోజులో హైదరాబాద్‌లో ఉన్నాం. ఒంగోలులో దిగాం. అక్కడి నుంచి ఆటోలో చినగంజాం వచ్చి, నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ బాపట్లొచ్చాం. ఒకే రోజులో 4 ప్లేసెస్‌లో ఇలా గూడా ఉండొచ్చా అనిపిచ్చింది. అంటే నాకే అనిపిచ్చిందనమాట. ఒక్కొక్కసారి అంతే హెక్టిక్‌గా ఉంటది. అయినా గూడా తప్పదు. ఒక్కొక్కసారి ఇలా జర్నీలు చేయాల్సిందే. మేమైతే బాగా టైర్డ్ అయిపోయాము. ఎండ్ చేద్దాం వ్లాగ్ అనుకున్నా. కానీ ఈ ప్లేస్ చూపిచ్చి అప్పుడు ఎండ్ చేద్దాం అనిపిచ్చింది. ఇంకా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా తర్వాత ఈ మెత్తటి దోసల కొట్టుకొచ్చేసాం. ఇక్కడ మెత్తటి దోసలుంటాయి. కారంగా చట్నీ ఉంటది. ఎంత టేస్టీగా ఉంటాయంటే బాపట్ల వచ్చినప్పుడల్లా ప్రతిరోజు సాయంత్రమే అంటే నైటే ఏస్తారనమాట. నేను ఖచ్చితంగా ఇక్కడ తినాల్సిందే. అంత బావుంటాయి. అడ్రెస్ వచ్చేసి బాపట్ల పాత బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకొస్తే ఒక పెట్రోల్ బంక్ ఉంటది. దాని ఆపోజిట్‌లో ఉంటదనమాట. మెత్తటి దోసల కొట్టు. నాకు బాగా ఇష్టం ఇలా మెత్తగా ఉంటే దోసలు. మీకెలా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్‌కి ఇంతే. ఇలా జరిగిందనమాట ఒకరోజు. మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.